సో హాయ్ స్టూడెంట్స్, ఇవాళ నేను మాస్టర్ మైండ్స్ వాళ్ళు మాత్రమే మొట్టమొదటిసారిగా ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఒక ప్రోగ్రామ్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదేంటంటే స్టడీ అవర్స్ అండ్ రివిజన్ ఎగ్జామినేషన్స్ అనేటువంటి ప్రోగ్రామ్. ఖచ్చితంగా సిఏసిఎంఏ కోర్సెస్లో ఇది ఒక గేమ్ చేంజర్ అండి. అంటే ఈ ప్రోగ్రామ్ రాకముందు సిఏ కోచింగ్ ఇండస్ట్రీ ఒక రకంగా ఉండేది. ఈ ప్రోగ్రామ్ వచ్చిన తర్వాత సిఏ కోచింగ్ ఇండస్ట్రీ వేరే రకంగా ఉంది. సో ఈవెన్ ఈ ప్రోగ్రామ్ మేము ఇనీషియల్గా స్టార్ట్ చేసినప్పుడు కూడా అక్రాస్ ద కంట్రీ ఇలాంటి ఒక సర్వీస్ని స్టార్ట్ చేయాలి అని అనుకున్నప్పుడు రోజు కూడా ఇది ఇంత మ్యాసివ్ హిట్ అయిద్దనే విషయం మాకు తెలీదు. సో ఇవాళ ఎంతోమంది ఈ సర్వీస్ని కాపీ చేయాలని ట్రై చేసినా కూడా ఒరిజినల్ ఈజ్ ఆల్వేస్ ఒరిజినల్, ఇమిటేషన్ ఈజ్ ఆల్వేస్ ఇమిటేషన్. సో అలాంటి ఒక ప్రోగ్రామ్ గురించి, ఒక సర్వీస్ గురించి నేను మీకు చెప్పాలి. దట్ ఈస్ స్టడీ అవర్స్ అండ్ రివిజన్ ఎగ్జామినేషన్స్. అసలు చాలా బ్రీఫ్గా చెప్పాలి అంటే ఈ స్టడీ అవర్స్ అండ్ రివిజన్ ఎగ్జామ్స్లో ఏం చేస్తామంటే త్రూఅవుట్ ద డే మిమ్మల్ని కూర్చోబెట్టి సీరియస్గా చదివిస్తాం. ఎస్, వాట్ యు హర్డ్ ఈజ్ రైట్. సో చాలా స్టూడెంట్స్కి ఈ అవకాశం ఉండట్లేదు, కూర్చొని సీరియస్గా చదువుకునేటువంటి అవకాశం ఉండట్లేదు, రకరకాల డిస్ట్రాక్షన్స్. దాని తర్వాత వీక్లీ ట్వైస్ మీకు ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎస్, ఇట్స్ సో సింపుల్. ద సర్వీస్ లుక్స్ టు బి వెరీ సింపుల్. ఏముంది, జస్ట్ చదివించడం, ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం, అంతే. బట్ రిమెంబర్ వన్ థింగ్, ఒక కేఎఫ్సీలో మీకు ఎక్కడా దొరకనంత అద్భుతమైన ఫుడ్ ఏం దొరకదు. సో బయట దొరికేటువంటి ఫుడ్డే దొరుకుతుంది. ఒక డామినోస్లో ఎక్కడా దొరకనంత అద్భుతమైన పిజ్జా ఏం దొరకదు, బయట దొరికేదే దొరుకుతుంది. బట్ దాన్నే వాళ్ళు చాలా ఇంకా యాక్యురేట్గా చేస్తారు, కన్సిస్టెంట్గా చేస్తారు, కరెక్ట్గా చేస్తారు. సో మనకి మంచి రిజల్ట్ రావడానికి అద్భుతాలు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఆ సింపుల్ థింగ్స్ మనం కరెక్ట్గా చేస్తే చాలు. నా ఆ బేసిస్ మీదనే ఈ ప్రోగ్రామ్ని మేము స్టార్ట్ చేయడం జరిగింది. మరి మేము ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయక ముందు సిఏ ఆర్ సిఎంఏ కోచింగ్ ఇండస్ట్రీలో ఎలా ఉండేదంటే, ఈవెన్ నేను సిఏ ఫౌండేషన్ చదువుకునే రోజుల్లో ఎలా ఉండేదంటే, సో కోచింగ్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోవడమే. కోచింగ్ అయిపోయిన తర్వాత ఇంక ఇన్స్టిట్యూట్కి మాకు ఎటువంటి సంబంధం లేదు. సో మేము ఇంట్లో కూర్చొని చదువుకోవడమే. నెంబర్ 2, కనీసం మేము కాలేజీకి వెళ్ళకపోతే పేరెంట్స్కి ఇంటిమేషన్ ఉండదు. అసలు మేము ఎగ్జామ్స్ ఎలా రాస్తున్నాం, నో ఇంటిమేషన్ ఎట్ ఆల్. మా పర్ఫార్మెన్స్ ఏంటి, నో ఇంటిమేషన్ ఎట్ ఆల్. మాకు తెలియదు, మా పేరెంట్స్కి తెలియదు. కనీసం మంత్లీ వన్స్ ఒక పర్ఫార్మెన్స్ రిపోర్ట్ కానీ, మార్క్స్ ఎస్ఎంఎస్ కానీ ఏమీ ఉండేవి కాదండి. సో మెజారిటీ సిఏ కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్లో అప్పటికీ ఇప్పటికీ కూడా ట్రెండ్ ఏంటంటే దే డోంట్ ఈవెన్ కండక్ట్ ఎనీ ఎగ్జామ్స్. దే కన్సిడర్ దట్ కోచింగ్ ఇచ్చేసాం కదా అయిపోయింది, అసలు ఎగ్జామ్సే కండక్ట్ చేయరు. ఒకవేళ కండక్ట్ చేసినా అవి నేమ్ సేక్ ఎగ్జామ్స్. ఆ క్వశ్చన్ పేపర్లోనూ క్వాలిటీ ఉండదు, కనీసం వాటిని ఇవాల్యుయేట్ చేయరు, మార్క్స్ ఎవరు, మార్క్స్ ఇచ్చిన పేరెంట్స్ కమ్యూనికేషన్ ఉండదు, స్టూడెంట్స్ కమ్యూనికేషన్ ఉండదు. సో మేము ఈ స్టడీ అవర్స్ అండ్ రివిజన్ ఎగ్జామ్స్ అనే ఈ సర్వీస్ స్టార్ట్ చేయక ముందు సిచ్యువేషన్ అదేనండి. సో అప్పుడున్నటువంటి ఆ లిమిటేషన్స్ అన్నిటిని మేము ఐడెంటిఫై చేసి దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి అనే ఉద్దేశంతోనే ఈ ప్రోగ్రామ్ని మేము స్టార్ట్ చేయడం జరిగింది. సో చాలామంది ఇక్కడ ఫెయిల్ అవుతున్నటువంటి ఒక విషయం ఏంటంటే, మీ సక్సెస్లో మా కోచింగ్ యొక్క కాంట్రిబ్యూషన్ జస్ట్ 20%. సో రేపొద్దున మీరు క్వాలిఫై అయినా దాంట్లో మా కోచింగ్ వల్ల మీరు ఎంత పర్సంటేజ్ క్వాలిఫై అయ్యారంటే జస్ట్ 20%. 80% మీ సక్సెస్ని కాంట్రిబ్యూట్ చేసేది ఏంటంటే మీరు రాసే నంబర్ ఆఫ్ ఎగ్జామ్స్. మీరు ఎన్ని ఎగ్జామ్స్ రాశారు అనేది చాలా ఇంపార్టెంట్. కాకపోతే ఆ ఎగ్జామ్స్ ఎలా ఉండాలంటే పబ్లిక్ ఎగ్జామ్ స్టాండర్డ్స్లో ఉండాలి. ఇప్పుడు మీరు ఒక రన్నింగ్ రేస్లో పార్టిసిపేట్ చేయాలనుకోండి, మరి ఎలాంటి చోటైతే మీరు రన్నింగ్ రేస్ చేయబోతున్నారో మీరు అక్కడే ప్రాక్టీస్ చేయాలి కదా, గ్రౌండ్లోనే. ఇంట్లో ఉండి ప్రాక్టీస్ చేస్తారంటే కుదరదు కదా. సో మీరు క్రికెట్ మ్యాచ్ ఆడాలి అని అనుకున్నప్పుడు గ్రౌండ్కి వెళ్ళి ఆడాలి కదా. సో ఇంట్లో ఖాళీ ప్లేస్లో ఆడతానంటే కుదరదు కదా. ఇది అంతేనండి. సో మీరు రాసే ఆ ఎగ్జామ్స్ పబ్లిక్ ఎగ్జామ్ స్టాండర్డ్స్లో ఉండాలి. ఎన్ని ఎగ్జామ్స్ మీరు రాయగలిగితే మీ సక్సెస్లో దాని కాంట్రిబ్యూషన్ అంత పెరుగుతూ వెళ్తుంది. అసలు ఈ ప్రోగ్రామ్కి మా ఇన్స్పిరేషన్ ఏంటో చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. ఒక 10th క్లాస్ లెవెల్లో, ఇంటర్మీడియట్ లెవెల్లో చాలా హయ్యెస్ట్ సక్సెస్ రేట్ మనం చూస్తుంటాం. 80%, 90% ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ ఏబుల్ టు క్వాలిఫై. ఎందుకు అని చెప్పి మేము చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే మాకు తెలిసినటువంటి విషయం ఏంటంటే, నెంబర్ 1, ఎక్కువ గంటలు క్లాసెస్ చెప్పైనా సరే చాలా ఎర్లీగా సిలబస్ కంప్లీట్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ మీ 10th క్లాస్లో గుర్తెచ్చుకుంటే కనుక 9th క్లాస్ తర్వాత మీకు హాలిడేస్ లేవు,
అండ్ ఎంత ఎర్లీగా కంప్లీట్ చేసేస్తారు అంటే ఒక 2-3 టైమ్స్ మీకు రివిజన్ చేసుకునే ఛాన్స్ మీకు ఇస్తారు. సో రివిజన్ చేసుకునే ఛాన్స్ ఎందుకు వచ్చింది? ఎర్లీగా సిలబస్ అయిపోయింది కాబట్టి వచ్చింది. సేమ్ ఇస్ ద కేస్ విత్ యువర్ ఇంటర్మీడియట్. ఆల్మోస్ట్ అక్టోబర్ వచ్చేటప్పటికి మీకు సిలబస్ ఏమి ఉండదు, అక్టోబర్ నవంబర్కి సిలబస్ అయిపోతుంది. సో అంత ఎర్లీగా మీకు సిలబస్ కంప్లీట్ చేశారు కాబట్టి మీకు రివిజన్కి యాంపుల్ టైం వచ్చింది. ఆమె కరెక్ట్ ఆర్ నాట్? ఎగ్జాక్ట్లీ దాన్ని మేము ఇక్కడ ఇమిటేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం, అంతకంటే గొప్ప ఇక్కడేమీ లేదు. సో చాలా సిఏ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఏం చేస్తారంటే ఎవ్రీడే తక్కువ గంటలు క్లాసెస్ రన్ చేస్తారు, సిలబస్ డ్రాక్ చేస్తారు. ఇంకొక 1 వీక్లో పబ్లిక్ ఎగ్జామ్స్ ఉన్నాయి అనగా కూడా అక్కడ క్లాసెస్ జరుగుతూ ఉంటాయి. దానివల్ల ఏమవుతుందంటే మీకు ఎనఫ్ రివిజన్ టైం ఉండదు. అలానే వాళ్ళందరూ ఒక చిన్న పాయింట్ రికగ్నైజ్ చేయడంలో ఫెయిల్ అవుతున్నారు. అదేంటంటే మీరు చిన్నప్పటి నుంచి ఒక సిస్టమ్కి అలవాటు పడిపోయి ఉన్నారు. ఏంటంటే సిలబస్ అయ్యేంత వరకు మేము చదవం సార్, లాస్ట్ 2 or 3 months మాత్రమే చదువుతాం. ఒకవేళ నేను ప్రతిరోజు ఒక 2 hours మీకు చదువుకోవడానికి స్టడీ అవర్స్ కండక్ట్ చేసినా కూడా మీకు ఆ సీరియస్నెస్ రాదు. మేము టైం ఇస్తాం, బట్ అది మీరు సీరియస్గా తీసుకోరు. సో మిగతా కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ అన్నీ ఎలా ప్లాన్ చేస్తున్నాయంటే, సో స్టూడెంట్స్ అందరూ రెస్పాన్సిబుల్గా చదువుకుంటారు కాబట్టి ప్రతిరోజు మనం తక్కువ గంటల క్లాసెస్ చెప్దాం, మిగతా టైం వాళ్ళకి చదువుకోవడానికి ఇద్దాము. ఎలాగో మీకు చదువుకోవడానికి డైలీ టైం ఇస్తున్నాం కదా కాబట్టి చివరి వరకు మేము సిలబస్ చెప్తాము. బట్ స్టూడెంట్స్ యొక్క ఆలోచన విధానం దానికి కంప్లీట్లీ డిఫరెంట్. ఒక 5 to 10% ఆఫ్ ద స్టూడెంట్స్ మాత్రమే దాన్ని యూజ్ చేసుకుంటున్నారు. మిగతా వాళ్ళు ఏంటంటే ప్రతిరోజు ఉన్న ఫ్రీ టైంని వేస్ట్ చేసుకుంటున్నారు. చివరి 2 నెలల్లో వాడు చదవాలి అని సీరియస్గా అనుకున్నా అప్పుడు ఇంకా సిలబస్ కంటిన్యూ అవుతుంది. దీన్ని మేము అబ్జర్వ్ చేసి సో దీనికి డిఫరెంట్గా మనం చేయాలి అని ఆలోచించి మేము ఐడెంటిఫై చేసింది ఏంటంటే అప్పటి వరకు స్టూడెంట్కి అలవాటున్న పద్ధతినే మనం ఎందుకు కంటిన్యూ చేయకూడదు. ఏంటి ఆ పద్ధతి అంటే ఎర్లీగా సిలబస్ కంప్లీట్ చేయడం, చివర రివిజన్కి టైం ఇవ్వడం, ఆ టైంలో రివిజన్ చేయించి ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం. సో దట్స్ వై అవర్ సక్సెస్ రేట్, అవర్ పాస్ పర్సంటేజ్, అవర్ ర్యాంక్స్ ఆర్ ఫార్ బెటర్ దాన్ ఎనీ అదర్ ఇన్స్టిట్యూట్ ఇన్ దిస్ ఇండస్ట్రీ. అంటే ఆ చిన్న విషయాన్ని మేము గమనించాం, చాలా ఇన్స్టిట్యూట్స్ ఇంకా అది గమనించట్లేదు. అంటే మీ ఆలోచన విధానానికి తగినట్టుగా మేము సిస్టమ్స్ని డిజైన్ చేసుకున్నాం. సో మీరు ఆ లాస్ట్ 2-3 months చదవాలనే సీరియస్నెస్తో ఉంటారు. ఆ టైంలో మేము కోచింగ్ అని మిమ్మల్ని డిస్టర్బ్ చేయం, హ్యాపీగా మీకు చదువుకొని ఇస్తాం. నెక్స్ట్ వన్, మరి ఈ స్టడీ అవర్స్ అండ్ రివిజన్ ఎగ్జామ్స్కి మేము ఎంతో రీసెర్చ్ చేసామండి. మిగతా ఏ ఇన్స్టిట్యూట్స్ చేయనంత రీసెర్చ్ చేసాం. అసలు ఏం చేస్తే మనకి బెటర్ పాస్ పర్సంటేజ్ వస్తుంది. ఎందుకంటే మేము ఇనీషియల్గా ఈ మాస్టర్ మైండ్స్ అనే ఇన్స్టిట్యూట్ పెట్టినప్పుడు మాకు అతిపెద్ద ఛాలెంజ్, అతిపెద్ద కాంపిటీటర్స్ మరో సిఏ కోచింగ్ ఇన్స్టిట్యూట్ కాదు. అతిపెద్ద ఛాలెంజ్ ఏంటంటే సక్సెస్ రేట్, పాస్ పర్సంటేజ్. సో పేరెంట్స్ యూజ్ టు హ్యావ్ సో మెనీ డౌట్స్, సో మెనీ క్వశ్చన్స్. దాన్ని ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళడానికే మేము ఒక్కొక్క ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసుకుంటూ వచ్చాం. సో ఇనీషియల్గా మా దగ్గర కూడా వీకెండ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసేవాళ్ళం కాదు. బట్ సబ్సిక్వెంట్లీ వాట్ వీ రియలైజ్డ్ ఈస్ మనం కోచింగ్ చెప్పినంత మాత్రాన ఏం అద్భుతాలు జరగవు, స్టూడెంట్స్కి నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలి. సో దాని తర్వాత ఈ స్టడీ అవర్స్ అండ్ రివిజన్ ఎగ్జామ్స్, దాని తర్వాత ఎర్లీగా సిలబస్ కంప్లీట్ చేయడం, ఇలా ఒక్కొక్క సర్వీస్ని మేము యాడ్ ఆన్ చేసుకుంటూ వెళ్ళడం జరిగింది. సో అన్నిటికీ వెనకాల ఆబ్జెక్టివ్ ఒకటేనండి, టు గెట్ ద హయ్యెస్ట్ పాస్ పర్సంటేజ్. మరి ఈ సర్వీస్ ఏంటి అని అంటే కనుక అన్నిటికంటే ఫస్ట్ మీకు ఒక ఫిక్స్డ్ షెడ్యూల్ ఇచ్చేస్తామండి. సో ఎప్పుడైతే మేము ఫిక్స్డ్ షెడ్యూల్ ఇచ్చామో దాని ప్రకారం మీరు చదివి తీరాలి. అదర్వైజ్ ఈ షెడ్యూల్ కనుక లేకపోతే మీరు బుక్ ఓపెన్ చేస్తారు, ఒక చాప్టర్ ఓపెన్ చేస్తారు, ఎన్ని గంటలు చదవాలో మీకు తెలియనప్పుడు అది ఎన్ని గంటలైనా పట్టచ్చు. అది ఒక రోజు పట్టచ్చు, 4 గంటలు పట్టచ్చు, 5 గంటలు పట్టచ్చు. మీరేమనుకుంటారంటే నేను రోజంతా బిజీగానే ఉన్నాను కదా, చదువుతున్నాను కదా. అది కాదు అక్కడ ఇంపార్టెంట్. ఎన్ని గంటల్లో చదవాలి, ఎన్ని గంటల్లో చదివావు. సో మిగతా టైం అంతా వేస్టే కదండి. నువ్వు 1 hourలో చేయాల్సింది 3 hours చేసి నేను బిజీగా ఉన్నానంటే సో మిగతా 2 hours వేస్టే కదా. సో ప్రొడక్టివ్గా నీ టైం యూస్ చేసుకోవాలంటే ఒక టార్గెట్ ఉండాలి. ఒక టార్గెట్ పెట్టుకొని పనిచేయడానికి, టార్గెట్ లేకుండా పనిచేయడానికి చాలా తేడా ఉంటుంది. సో ఆ టార్గెట్ దేనివల్ల వస్తుందంటే మేము ఇచ్చేటువంటి షెడ్యూల్ వల్ల వస్తుంది. అండ్ దీనివల్ల ఏంటంటే ఈ పోస్ట్పోన్మెంట్ అనే యాటిట్యూడ్ కూడా మీకు పోతుంది. నెక్స్ట్
ఫుల్ డే మీకు కూర్చోబెట్టి సీరియస్గా స్టడీ అవర్స్ కండక్ట్ చేస్తాం, అది కూడా దూరంగా. మా పాలసీ ఏంటంటే ఒక సింగిల్ బెంచ్లో మేము 2 స్టూడెంట్స్ మాత్రమే అకామిడేట్ చేస్తాం. అదే 2 బెంచెస్ కలిసి ఉంటే కనుక 3 స్టూడెంట్స్ మాత్రమే అకామిడేట్ చేస్తాం. అంటే దూరంగా కూర్చోబెట్టి మేము స్టడీ అవర్స్ కండక్ట్ చేస్తాం. సార్ మరి మన దగ్గర స్పేర్ క్లాస్ రూమ్స్ ఉంటాయా? ఎస్, మేము అది ప్లాన్ చేసుకుంటాం. మాకు 10 క్లాస్ రూమ్స్ కావాలనుకుంటే కనీసం 14 క్లాస్ రూమ్స్ మెయింటైన్ చేస్తాం. ఎందుకు? ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ సిలబస్ మిమ్మల్ని దూరంగా కూర్చోబెట్టి చదివించడానికి. సో మా దగ్గర ఎనఫ్ ఎక్స్ట్రా క్లాస్ రూమ్స్ కూడా రెడీగా ఉంటాయి. నెక్స్ట్ వన్, టైం పర్మిట్ చేస్తే ఒక సెట్ ఆఫ్ సెమీఫైనల్ ఎగ్జామ్స్ పెడతాం అండ్ ఖచ్చితంగా కండక్ట్ చేసేది అంటే ఒక సెట్ ఆఫ్ ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్. ఇది దీంట్లో బ్రీఫ్గా మేము ఆఫర్ చేసేటువంటి సర్వీస్. మరి ఈ సర్వీస్ మేము ఏ కోర్సెస్కి ఇస్తున్నాం? సో ఇనీషియల్లీ వీ స్టార్టెడ్ దిస్ సర్వీస్ ఫర్ సిఏ ఫైనల్. ఎస్, వాట్ యు హర్డ్ ఇస్ రైట్. మేబీ మొదలు పెట్టడమే సిఏ ఫైనల్తో మొదలు పెట్టాం. బికాస్ పేరెంట్స్ నుంచి మాకు చాలా కంప్లైంట్స్ వచ్చేవి. సార్ సిఏ ఇంటర్ వరకు మీరు చక్కగా పాస్ చేస్తున్నారు, వాడు క్వాలిఫై అవుతున్నాడు, ఫైనల్ క్వాలిఫై అవ్వట్లేదు. సో వాట్ వీ ఫెల్ట్ ఈస్ నో, మనం స్టూడెంట్ సిఏ ఫైనల్ కూడా క్వాలిఫై చేయిస్తేనే మనకి అడ్మిషన్స్ వస్తాయి. వాడు అక్కడ దాకా వెళ్ళి ఆగిపోతే మనకు ఉపయోగం లేదు. సో ఏం చేస్తే మనం బెటర్ పాస్ పర్సంటేజ్ తీసుకురావచ్చు ఫైనల్ అని ఆలోచించి మొట్టమొదటిసారిగా ఈ సర్వీస్ అక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. అక్కడ మాకు వండర్ఫుల్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత గ్రాడ్యువల్గా దాన్ని ఒక్కొక్క స్టేజ్కి మేము తీసుకురావడం జరిగింది. ఇవాళ మా ఉద్దేశంలో మా ఆర్గనైజేషన్ సక్సెస్కి ఈ సర్వీస్ ఎంత ఉపయోగపడుతుందంటే, అంటే దీని ద్వారా మా స్టూడెంట్స్ ఒక సక్సెస్ రేట్ మిగతా ఏ కోచింగ్ ఇన్స్టిట్యూట్తో పోల్చుకున్నా మాది ఎక్కువ ఉందంటే కారణం ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్ సర్వీస్. సో ఫ్యూచర్లో మేము మరే ఇతర కోర్స్కి కోచింగ్ అందించినా కూడా ఖచ్చితంగా ఈ స్టడీ అవర్స్ అండ్ రివిజన్ ఎగ్జామ్స్తో కలిపే అందిస్తాం. అండ్ ఈ స్టడీ అవర్స్ అండ్ రివిజన్ ఎగ్జామ్స్ మా దగ్గర తీసుకునేటువంటి స్టూడెంట్స్, మెజారిటీ స్టూడెంట్స్ అనేది ఏంటంటే, సార్ పబ్లిక్ ఎగ్జామ్స్ కంటే మన ఇంటర్నల్ ఎగ్జామ్స్ ఇంకా టఫ్గా ఉంటున్నాయి, సో దాంతో మేము పబ్లిక్ ఎగ్జామ్స్ చాలా ఈజీగా రాయగలుగుతున్నాం. నేను బాగా నమ్మేటువంటి విషయం ఏంటంటే, నీకు ఆల్రెడీ తెలిసినది ఏదైనా ఎగ్జామ్లో చాలా ఈజీ. అంటే అది ఎంత కష్టమైన ప్రాబ్లం అయినా సరే నీకు ఆల్రెడీ తెలిసి కనుక ఎగ్జామ్కి వెళ్తే, ప్రిపేర్ అయ్యే ఎగ్జామ్కి వెళ్తే ఇట్స్ వెరీ ఈజీ. చాలా ఈజీ ప్రాబ్లం అయినా సరే నీకు తెలియకుండా ఎగ్జామ్కి వెళ్తే చాలా కష్టం. సో డిఫరెన్స్ అంతా ఎక్కడ ఉంటుందంటే ఫెమిలియారిటీ. సో ఇఫ్ యు ఆర్ ఫెమిలియర్ విత్ దట్ కాన్సెప్ట్ ఇట్స్ వెరీ ఈజీ. సో అందుకనే ఎగ్జామ్స్లో మేము రకరకాల ప్రయోగాలు చేస్తాం. పబ్లిక్ ఎగ్జామ్స్ని మేము ఇమిటేట్ చేసే ప్రయత్నం చేస్తాం. పబ్లిక్ ఎగ్జామ్స్లో మీకు ఎలాంటి ఛాలెంజెస్ ఉంటాయో అవన్నీ ఇక్కడే చూపించే ప్రయత్నం చేస్తాం. దానివల్ల ఫస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే యూ విల్ లూజ్ ఎగ్జామ్ ఫియర్. సో మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సిఏ ఆర్ సిఎంఏ కోర్సెస్లో ఏ స్టేజ్ అయినా సరే క్వాలిఫై అవ్వడానికి స్ట్రగుల్ అవుతుంటే ఏమీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఒక్కసారి వాళ్ళు ఈ స్టడీ అవర్స్ అండ్ రివిజన్ ఎగ్జామ్ సర్వీస్ జాయిన్ అయ్యి చూడమనండి, దే విల్ సీ ద మ్యాజిక్. సో అలా ఎన్ని స్టేట్స్ నుంచి మా దగ్గరకు స్టూడెంట్స్ వచ్చి జాయిన్ అవుతారో మాకు తెలుసు. డిఫరెంట్ స్టేట్స్ నుంచి వాళ్ళు ఒకే ఒక రిక్వెస్ట్ అడుగుతారు, సార్ మా వాడు 3 times 4 times రాశాడు, క్వాలిఫై అవ్వట్లేదు, సో ఏ కోచింగ్ జాయిన్ అవ్వాలి? మేమేమంటామంటే మా దగ్గర ఏ కోచింగ్ మీరు జాయిన్ అవ్వక్కర్లేదు సార్, మా దగ్గర స్టడీ అవర్స్ అండ్ రివిజన్ ఎగ్జామ్స్ ఉంది, జాయిన్ చేయండి. సో ఫ్రాంక్లీ స్పీకింగ్ మాకు ఆ స్టూడెంట్ కోచింగ్కి జాయిన్ అయితే ఎక్కువ ఫీజు వస్తుంది, బట్ పాస్ అవ్వడు కదా. మాకు కావాల్సింది ఏంటంటే స్టూడెంట్స్ క్వాలిఫై అవ్వాలి. సో వాడు ఇంకొక స్టూడెంట్ని రికమెండ్ చేసి మా కాలేజ్కి పంపించాలి, అదొకటే స్వార్థం మాకు. సో మేమేం ప్రూవ్ చేయదలుచుకున్నామంటే, సరిగ్గా కనుక స్టూడెంట్ చదివితే ఇది కూడా ఒక నార్మల్, ఒక డిగ్రీ లాంటి కోర్స్లానే చాలా ఈజీగా క్వాలిఫై అవ్వచ్చు. క్వాలిఫై అవ్వలేనంత కష్టం ఇదేమీ కాదు. డిఫరెన్స్ ఇస్ ఓన్లీ లైస్ ఇన్ ద అప్రోచ్. నీ అప్రోచ్ కరెక్ట్గా ఉంటే చాలు. మరి ఫీజ్ స్ట్రక్చర్ ఏంటి? సో ఇది యాడ్ ఆన్ సర్వీస్ కాబట్టి ఖచ్చితంగా దీనికి ఎక్స్ట్రా ఫీజ్ ఛార్జ్ చేయడం జరుగుతుంది. అంటే ఒకవేళ మా దగ్గర కోచింగ్ జాయిన్ అయినా కూడా దిస్ ఇస్ నాట్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ కోచింగ్, సో ఇట్స్ అన్ ఎక్స్ట్రా సర్వీస్, దట్స్ వై వీ ఛార్జ్ అన్ ఎక్స్ట్రా ఫీ. మరి ఎవరైతే మాస్టర్ మైండ్స్లో కోచింగ్ జాయిన్ అవ్వలేదో వాళ్ళు కూడా ఈ స్టడీ అవర్స్ అండ్ రివిజన్ ఎగ్జామ్స్కి జాయిన్ అవ్వచ్చా అంటే ఎస్ దే కెన్. సో ఎవ్రీ ఇయర్ థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ వేరే కాలేజెస్లో కోచింగ్ తీసుకొని మా దగ్గరికి స్టడీ అవర్స్ అండ్ రివిజన్ ఎగ్జామ్స్కి వస్తారు. సో ఇంకా థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్, సార్ మేము 2 times రాసాం, 3 times రాసాం, క్వాలిఫై అవ్వట్లేదు, సో ఇక్కడికి వచ్చి జాయిన్ అయితే క్వాలిఫై అవుతామని చెప్పారు, అందుకని వస్తున్నాం.
అనేవాళ్ళు కొన్ని థౌజండ్స్లో జాయిన్ అవుతుంటారండి. సో వీ ఇంటెన్షనల్లీ కెప్ట్ ఇట్ క్వైట్ అఫోర్డబుల్ టు ఆల్. సో ఒక కోచింగ్ తీసుకునేటువంటి ఫీజుతో పోల్చుకుంటే 1/3 ఆఫ్ ద ఫీజుతో ఈ సర్వీస్ ఇస్తున్నాం. అంటే అదే స్టూడెంట్ మా దగ్గర కోచింగ్ జాయిన్ అయితే మాకు 3 times ఫీజు వస్తుంది. మాకు అది కాదు ఇంపార్టెంట్, మాకు స్టూడెంట్ పాస్ అవ్వడం ఇంపార్టెంట్. కాకపోతే ఎవరైతే మా దగ్గర కోచింగ్ తీసుకుంటారో వాళ్ళకి ఫస్ట్ టైం ఈ సర్వీస్ చాలా కన్సెషనల్ ఫీజుకి ఇవ్వడం జరుగుతుంది. సో సబ్సిక్వెంట్గా అదే స్టూడెంట్ ఫెయిల్ అయ్యి ఈ సర్వీస్లో జాయిన్ అవ్వాలనుకుంటే మాత్రం అప్పుడు ఆ కన్సెషనల్ ఫీజు అయితే ఇవ్వలేము. బట్ ఫస్ట్ టైం మాత్రం కన్సెషనల్ ఫీజు ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఇది బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అండి అబౌట్ యువర్ స్టడీ అవర్స్ అండ్ రివిజన్ ఎగ్జామ్స్.